హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ హెల్తీ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను అలసందలతో దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. ముందుగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇక్కడ అలసందల్ని నేను మొలకలెత్తిచ్చాను అనమాట, లైక్ స్ప్రౌట్స్. వీటిని 1 day బిఫోర్ నానపెట్టి ఒక 6 to 7 hours వాటర్లో నానాక తీసి మూట కట్టుకుంటే అలా మొలకలు వస్తాయి. వాటితో పాటు బియ్యం కూడా నానపెట్టుకున్నాను నేను. ఈ బియ్యం కూడా మనకి 6 to 7 hours నానాయి అనమాట. సో ఇప్పుడు వీటిని మనం మిక్సీ చేద్దాము. 1 కప్ అలసందలకి 2 కప్పుల బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ, ఎందుకంటే దోశ కొంచెం మనకి క్రిస్పీగా మంచిగా టేస్టీగా రావడం కోసం బియ్యం కూడా తీసుకున్నా. అండ్ 1 ఇంచ్ అంతా అల్లం, కొంచెం జీలకర్ర అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి, నార్మల్ దోశ బ్యాటర్ అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఫైన్గా దోశ బ్యాటర్ లాగా మనం చేసుకోవాలి. అండ్ మై బ్యాటర్ వాజ్ రెడీ. అండ్ నా ఇప్పుడు ఈ బ్యాటర్ని యూజ్ చేసి మనం దోశలు వేద్దాము. అండ్ ఫస్ట్ నేను నా ప్యాన్ హీట్ చేసుకుంటున్నాను. అండ్ నా దీన్ని మనం నార్మల్ రెగ్యులర్ దోసాస్ అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో యాజ్ టీజ్గా మనం దోశలు వేసుకోవడమే. అండ్ ఇది అంటే వేరే పిండి కదా అనుకొని ఏదైనా ఇన్కన్వీనియంట్ ఉంటుందంటే ఇది ఏమీ ఉండదండి. రెగ్యులర్ దోశలాగే వస్తుంది, ఫైన్గా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటుంది. నార్మల్ రెగ్యులర్గా తినే దోశ కన్నా ఇది టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ టేస్ట్లో కూడా అమేజింగ్ ఉంటుంది అనమాట. దీనిపైన మీరు కావాలనుకుంటే అల్లం, పచ్చిమిరపకాయలు అన్నీ మళ్ళీ పైన కూడా వేసుకోవచ్చు. నార్మల్ రెగ్యులర్ దోశ ఎలా అయితే మనం చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే స్ప్రౌట్స్తో చేసాం కాబట్టి ఇంకొంచెం హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలాగే మనం రెగ్యులర్గా చేసుకున్న దోశ కన్నా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. అండ్ దీన్ని వచ్చేసి మనం టమాటో చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేస్తే టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా తినే టిఫిన్స్లోకి ఇది కొంచెం డిఫరెంట్. అండ్ మీరు మొలకలెత్తించకపోయినా వాటిని నానపెట్టి కూడా చేసుకోవచ్చు. బియ్యంని దీన్ని రెండింటిని నానపెట్టి ఇన్స్టెంట్గా ఒక 6 to 7 hours నానపెట్టేసి 1:2 రేషియోలో 1 గ్లాస్ అలసందలు తీసుకుంటే 2 గ్లాసులు బియ్యం తీసుకొని నానపెట్టి రెండింటిని ఇన్స్టెంట్గా మీరు మిక్సీ చేసి ఇన్స్టెంట్గా కూడా దోశలు వేసుకోవచ్చు. కాకపోతే అవి 6 to 7 hours నానాల్సి ఉంటుంది. అప్పుడైతే మీకు మంచిగా వస్తాయన్నమాట దోశలు. ఇన్స్టెంట్గా వేసుకోవడమే, అంటే ఫర్మెంటేషన్ చేయక్కర్లేదు, రాత్రి చేసి ఉంచుకునే అవసరం లేదు. ఇన్స్టెంట్గా మనం గ్రైండ్ చేసేసుకొని వేసేసుకోవడమే. ఎంత బాగుంటుందంటే మీరు రెగ్యులర్గా తినే దోశ కన్నా మీకు ఇదే బాగా నచ్చుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ follow us on Instagram.